మమ్మల్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు చూడండి ఏమండి వదండి మీరందరూ వదండి మీడియా వచ్చింది మాట్లాడుతున్నదండి ఏమండి నా తల్లి శ్రీకాకుళం జిల్లా రాజాన్ జిఎంఆర్ కాలేజ్ దగ్గర 1200 గజాలు నాకు నా చెల్లికి సగం సగం ఇచ్చింది 2011లో 2009లో నా భర్తకాల అమ్మ రాజమండ్రిలో 55 గజాలు పెంకుటలు రిజిస్టర్ వెళ్ళిన అమ్మగారు వచ్చింది ఈ రెండు అక్రమ లబ్ధి పొందడానికి ఆర్యాపురంలో కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి అక్కడ బ్రోకర్ ఉంటాడండి వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళండి బ్రోకర్ నక్క నీలకంటాడండి ఆడే మేనండి ఇలాంటివన్నీ డీల్ చేస్తాడండి వాడే డీల్ చేస్తాడు రెడ్డిగాడు ఏమంటే పోలీస్ కంప్లైంట్ ఎన్నిసార్లు ఇచ్చాము కలెక్టర్ ఆఫీస్లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాకినాడలో మీ TV5 కూడా వచ్చే ఉంటుంది లాస్ట్కి అండి నేను ఎక్కడంటే హైకోర్టులో కూడా చేసుకున్నాను సార్ హైకోర్టులో ఆత్మహత్య ప్రయత్నం ప్లేపేక మీద వేడి పెట్టుకుంటే అందరూ పిలిచి కవర్ చేసి న్యాయం చేస్తానండి నా చేత బలవంతంగా సంతకాలు తీసుకొని భూమి డాక్యుమెంటు మాయం చేశారండి లాకర్ అండి బ్యాంక్ లాకర్లో నుంచి ఎంతకన్నా ప్రభుత్వాలా అండి ఆడపిల్ల పశుముఖం గారి భూమి కావాల్సి వచ్చిందా పరువు ఏముందండి ఇంకా ఆడదానికి నేనేం కోరుకున్నాను నాకు ఇది సీఎం దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళి నాకు ఆ బ్యాంక్ మీద ఆ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలండి ఆడేలాగ ఎంత మంచి జీవితాలతో ఆడుకుంటున్నాడో 10 అన్నాడండి నువ్వు ఏ ప్రభుత్వం వచ్చినా నువ్వే పేకనా నేను అన్నాడు తెలుగుదేశం వచ్చింది స్వచ్ఛమైన పాల లాంటి ఆయన ఎంత చెప్పారండి ప్రజలు నా దగ్గరికి రాలేరు నేను మీడియాతో మాట్లాడితే ప్రజలకు చెప్పినట్టే నేను చెప్తున్నాను సార్ మీ ప్రభుత్వం చాలా ఇది మీ మాటలు ఆనిముచ్చారు నేను ప్రతిదీ చూస్తుంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడి మాకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది చెప్పండి మీ ఆఫీస్కి వస్తే నన్ను రక్తం కారేటట్టు ఈడిశారు పోలీసులు నిన్నేనండి ఇంకెందుకు చావపోతే ఎక్కడికి వెళ్తాను కోర్టులు వెళ్తే కోర్టులో మోసాలు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పుడు కూడా ఇప్పుడు వ్యాన్ ఎక్కిచ్చేస్తాను అంటాం చూడండి కాదమ్మా ఇది ఏ ప్లేస్ అమ్మా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి ఏ ప్లేస్ అనేది కాదండి ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి నన్ను మీరు చెప్పండి మీరు ఏం రాసుకున్నారా మీ పోలీసు నాకు నమ్మకం లేదు నాకు సీఎం గారి దృష్టికి విజయవాడ సిటీలో ధర్నా చౌక్ వేరే ఉంది సార్ ఈ ధర్నాలు చేయట్లేదు సార్ ఇది సార్ మాకు జరిగిన అన్యాయం నిన్న సచివాలయానికి వచ్చామండి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చాం సార్ మా 1200 గజాలు ప్రాపర్టీ ఆక్రమించుకున్నారు వైసీపీ నాయకులు బ్రోకర్ రెడ్డి అన్న ఆయన వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి అన్న ఆయన ఆక్రమించుకొని మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు సార్ కాకినాడలో ఈ విషయాన్ని మేము మా ఉన్న సార్